ఈరోజు కూడా బాబాగారు మరొక చక్కటి సందేశాన్ని తీసుకొని తన బిడ్డల ముందుకు వచ్చేసారండి. బాబాగారు ఈరోజు తన బిడ్డలకు ఒక గొప్ప శుభవార్తను చెప్పబోతూ ఉన్నారు. మరి ఆ శుభవార్త ఏమిటా అని అనుకుంటూ ఉన్నారా? ఇక ఆలస్యం ఎందుకు, బాబాగారి మాటలలోనే ఆ సందేశాన్ని విందాం. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డా, ఆలోచించకుండా నా పాదాలను తాకు. నిన్ను ఎవరైతే అవమానించారో వారే నీ వద్దకు వచ్చేలా చేస్తానమ్మా. ఇప్పుడే ఇది విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు ప్రతి సందేశంలో కూడా మనందరికీ ఒక విషయం చెబుతూ ఉంటారు. తల్లి, నీ కష్టాలన్నీ తీరాలన్నా, నీ సమస్యల నుంచి నువ్వు బయటపడాలన్నా నా పాదాల దగ్గర శరణాగతి పొందు. బాబా అని ప్రేమగా ఒక్కసారి పిలు. నీ కష్టాన్ని నాకు చెప్పు, అన్నీ నేను చూసుకుంటాను. ప్రతి సమస్య నుంచి నేను నిన్ను బయటపడేస్తానని ప్రతి సందేశంలో బాబాగారు చెబుతూ ఉంటారు కదా. అదేవిధంగా ఈరోజు